నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మెట్ట భగీరథుడు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు వేడుకలు గోకవరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సభ్యులు అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామలక్ష్మి, అభివృద్ధి కమిటీ సభ్యులు రాయవరపు శ్రీనివాస్, అల్లాడ అరుణ, పిట్ట అరుణ్ కుమార్ పాల్గొన్నారు. వారు కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో ఆసక్తితో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో ఆసుపత్రి వాతావరణం మరింత ఆనందంగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా సమాజ సేవకు, ప్రజల శ్రేయస్సుకు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేస్తున్న కృషిని సమాజానికి తెలియజేసే అవకాశం కలిగింది. కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏంటంటే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకి ఆ యొక్క దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలని ఆయనకి ప్రసాదించాలని, నెహ్రూ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ ఇవాళ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక పండ్లు పంపిణీ కార్యక్రమం అనేటువంటిది మేడం గారు, సూపరింటెండెంట్ మేడం గారు, రామలక్ష్మి గారు, అదేవిధంగా అరుణ్ కుమారి గారు సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏంటంటే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకి ఆ యొక్క దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలని ఆయనకి ప్రసాదించాలని, నెహ్రూ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ ఇవాళ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, పరిశీలకులు రమేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, యువజన విభాగం రాయలసీమ జోనల్ అధ్యక్షుడు వై ప్రణయ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. వై విశ్వేశ్వరరెడ్డి, రమేష్ రెడ్డి, వజ్ర భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలలపై కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ పాలసీ అమలు పరుస్తుందని దుఃఖం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా విజయవంతమైన కోటి సంతకాల ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా హాస్పిటల్స్ ఒకటే కాకుండా దాదాపు 17 మెడికల్ కాలేజీలు కూడా అనుబంధంగా హాస్పిటల్స్ కూడా ప్రారంభమవుతాయి. ఈ హాస్పిటల్స్ కూడా కాలేజీలకు అనుబంధంగా పూర్తి అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యం దొరికేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి విశాలమైనటువంటి ప్రయోజనాలు చూడకుండా ఈరోజు మేము కట్టలేమని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రైవేట్ కాలేజీలన్నీ అప్పచెప్పి దోపిడీ చేయడానికి ఈరోజు బరి తెగించి చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ మోడల్ అని చెప్పి ముందు తెచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మేమెంతో కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్తో సాధించుకొచ్చిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. దీనికోసం అవసరమైతే ఎంత తీవ్రమైన పోరాటమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాభిప్రాయం కూడా ఈరోజు టీడీపీకి ఓటేసినటువంటి మధ్యతరగతి ప్రజలు, ఇతర రైతాంగం, ఇతర
స్టూడెంట్స్ సంబంధించినటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు ప్రైవేటైజ్ చేయడాన్ని అంగీకరించడంలా. ప్రైవేట్ వాళ్ళే కష్టపడి నిర్మించుకుంటామంటే అది వేరు. ప్రభుత్వం కట్టిన వాటిని వాళ్ళకి 60 సంవత్సరాలు లీజ్ ఇస్తాము, 100 సంవత్సరాలకు లీజ్ ఇస్తామంటే గవర్నమెంట్ దాన్ని వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి దోపిడీ చేసుకోమని చెప్పడానికి లైసెన్స్ ఇవ్వడం. అది ఎన్ని బుకాయింపులు చేసినా ఈరోజు చంద్రబాబు చెప్పే మాటల్ని, టీడీపీ గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాటలను ప్రజలు వినే పరిస్థితి లేదు. అందుకనే ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే క్రమంలో మరింత ముందుకు పోతున్నాం. స్వచ్ఛత నుండి దివ్యత్వం వైపు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్య సేవా సమితి పెద్ద దోర్నాల వారు ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణం మరియు ఆ పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో వృత్తి ప్రజల సౌకర్యాల కోసం పర్యావరణ శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి దోమల మందును స్ప్రే చేయడం జరిగింది. ఇది ప్రజారోగ్య రక్షణకు తోడ్పడుతూ పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచేందుకు తీసుకున్న మంచి పయనంగా అభివర్ణించారు. సమితి సభ్యులు స్థానికులను పరిశుభ్రత పాటించమని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛమైన గాలి అనే థీమ్తో నిర్వహణ జరుగుతుందని, ప్లాస్టిక్స్ నిషేధం, కాలుష్య నివారణతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. అనంతరం నెల్లూరు పాలెం కూడలిలో సూపర్ జీఎస్టీ ర్యాలీ ప్రారంభించి పోస్టర్లు ఆవిష్కరించారు. జీఎస్టీ తగ్గింపు గురించి ప్రజలకు వివరించి ప్రతి కుటుంబానికి సుమారు 15,000 రూపాయల లాభం చేకూరుతుందని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో అమరవీరుల రక్తదాన శిబిరంలో కూడా పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. మున్సిపల్లో అక్కడ సేకరించిన చెత్తని ఆ మిషన్లో వేస్తే 3 రకాలుగా అది విభజించబడుతూ ఉంది. ముందే ప్లాస్టిక్ని విభజించి ఒక ప్రాంతంలో పెడుతున్నారు. మిషన్లోకి పోయిన తర్వాత ఆ మిషన్లో వచ్చేటువంటి 3 భాగాల్ని ఒక భాగం అసలు పూర్తిగా ఎందుకు పనికిరాని చెత్తగా ఒక భాగం ఒకవైపు పడిపోతుంది, మరొక వైపు చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న గడ్డలు ఉన్నటువంటి దాన్ని మరొక దగ్గర పడుతూ ఉంది. మెత్తగా తయారయ్యేటువంటి ఆ యొక్క కార్యక్రమం 3 భాగాలు చూడడం జరిగింది. ఇది అంతా కూడా ఇవాళ అక్కడి నుంచి మార్చాలి. ఊరికినే మార్చడం ఎందుకు, ఎవరికైనా ఉపయోగపడే విధంగా దీన్ని మార్పు చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ కార్యక్రమం చేపడితే అందులో వట్టి మట్టిగా వచ్చేదంతా కూడా ఇవాళ మన ఇసుక గ్రావెల్ లాగా మనకి ఎక్కడైనా సరే స్థలాలని పూడ్చాలి అని అంటే. ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రాత్రి విద్యుత్ సమస్య జరిగిన విషయంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి చేరిన వెంటనే ఆదివారం ఆర్డీఓ బి పావని, డీఎస్పీ కె వేణుగోపాల్ కూటమి నాయకులు ఆసుపత్రిని పరిశీలించారు. జనరేటర్ పనితీరును సిబ్బంది ప్రారంభించి పరిశీలన జరిగింది. రోగులతో మాట్లాడినప్పుడు విద్యుత్ కేవలం 10 నుంచి 15 నిమిషాల పాటు ఆగినట్లు, వారు ఎలాంటి ఇబ్బంది అనుభవించలేదని తెలిపారు. ఇన్ఛార్జి సూపరింటెండెంట్ మునికృష్ణ వివరాల ప్రకారం సమస్య తక్షణమే పరిష్కరించబడింది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు చంద్రారెడ్డి, బీజేపీ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధిపై కేంద్రంగా మాట్లాడారు. కార్యక్రమంలో సిఐ గంగాధర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మీరు మీ బెడ్ ఇబ్బంది కలిగింది రావడానికి ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చారు. మనకి ట్రీట్మెంట్ సందర్శించడానికి ఎప్పుడే వచ్చేసింది, ఇబ్బంది పెద్ద కలగలేదు. మీదేవరు హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినావు? శుక్రవారం. రాజ్యం
రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ మానవ మనుగడకు చెట్లు జీవనాధారమని ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని శనివారం రాజవొమ్మంగి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొని తెలిపారు. పాఠశాల చైర్మన్ ఎం శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించి ప్రాణవాయువును పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణను కేవలం నినాదాలకు పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేయాలని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలని పిలుపునిచ్చారు. కాలుష్య నివారణకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మా పాఠశాలకి సబ్ కలెక్టర్గా రావడం జరిగింది. మరి పిల్లలు సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే వాతావరణ కాలుష్యం తగ్గించడానికి మరి పిల్లల ద్వారా సైకిళ్ళు ఉపయోగించి వాయు కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి సార్ పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి వాతావరణ ఆక్సిజన్ పెంచడానికి చెట్లను కూడా నాటించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మా పాఠశాలలో జరిపించడం వల్ల మా పిల్లలందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల పిల్లలందరికీ తెలియడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రాం మా పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు, అలాగే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రధానమంత్రి గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు సభాపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి నెల 3వ వారం సాసా ప్రోగ్రాంని మా పాఠశాలలో నిర్వహిస్తూ చక్కటి వాతావరణం కలిగేలాగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అల్లూరి జిల్లా హుకుంపేట ప్రాంతంలోని హెచ్పీ మరియు జీసీసీ బంకుల్లో కల్తీ డీజిల్ విక్రయంపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి హెచ్పీ బంక్ వద్ద డీజిల్ కొట్టించుకున్న తర్వాత మూడు కొత్త టిప్పర్ల ఇంజన్లు పాడై వాహనాలు నిలిచిపోయాయని యజమానులు ఆరోపించారు. ఇదే పరిస్థితి 10 రోజులుగా 12 వాహనాల్లో కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు జరిగిన ఆర్థిక నష్టానికి న్యాయం కల్పించకపోతే ఆందోళనను నిలిపివేయమని హెచ్చరించారు. వాహనదారులు న్యాయం కోసం బంకు వద్ద దీర్ఘకాల ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎలా ఉందంటే వచ్చి మేము ఇలాగ ఆయిల్ని రెస్పాన్స్ అవ్వండి అని అడిగితే మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మరి ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు బంక్ వాళ్ళకి అడిగాను, అయినా సరే ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇక్కడికి ఇప్పుడు వచ్చి కూడాను ఈ రోజు ఇప్పుడు మా యూనియన్ డ్రైవర్లు అందరూ వచ్చి కూడా అడిగితే మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది మరి బంక్ వాళ్ళు అయితే రెస్పాన్స్ ఇవ్వలేదు. మాకు ఇది న్యాయం జరిగే వరకు మేము డ్రైవర్ యూనియన్ అందరూ పోరాడతామని మేము కోరుకుంటున్నాం. ఆయిల్ కుట్టించారు మీ దగ్గర బిల్లులు ఏమన్నా? సార్ మాకు బిల్లులు కూడా ఇవ్వట్లేదు. బిల్లులు అడిగితే బిల్లులు మీకెందుకు, లోకల్ బిల్లులు ఎందుకు అని అడుగుతున్నారు. మరి అసలు మిషన్లు పాడైపోతుంది అంటున్నారు. అసలు ఏంటి అసలు మాకు ఈ రోజు మాకు ఈ గవర్నమెంట్ ఇంత అన్యాయం చేస్తుంటే మరి మేము ఎక్కడికి వెళ్ళి న్యాయం పోరాటం. నా పేరు పాంగిల్ ఐకోన్, కామైపేట. శనివారం నాడు 7:30 ఆ టైంలోని 3,000 ఆయిల్ కొట్టించాను. డీజిల్ కొట్టించి ఆయనకి అడిగింది నేను, ఇట్లన్నా ఇలాగా పుల్లలు వేయట్లేదు, 3,000 ఆయిల్ కొట్టిస్తే ఆప్షన్కి వెళ్తుంది కదా అనేసి అడిగేసరికి నేను 3,000 కొట్టింది కదా చూడు రీడింగ్ అనేసి అన్నాడు. అయితే సర్లే అనేసి నేను ఒక పార్లం దూరం వెళ్ళేసి మా డ్రైవర్కి అడిగాను, ఇట్లా పుల్లలు వేయలేదు, మళ్ళీ డౌన్ అయిపోయింది, రిజర్వ్కి వచ్చింది అనేసి అంటే, సరే నేను బంకులోకి వెళ్ళేసి నేను అనియతో మాట్లాడతాను అనేసి అన్నాడు. అయితే అప్పుడు మాట్లాడితే బండి రిటర్న్ తీసుకొచ్చారు అయితే అనేసి అంటే నేను రిటర్న్ వచ్చాను. బంకులోకి వచ్చిన తర్వాత ఆయన చూపించే అయితే సెల్ఫ్ ఆపేయమన్నాడు. సెల్ఫ్ ఆపిస్తే మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. కడప
జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులోని సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తాము కోరుతున్నామని తెలిపారు. పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. సత్యనారాయణ పేర్కొన్నట్లు ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ లేకపోతే పేద ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో సేవలు నిలిపివేశారు. వెంటనే వాళ్ళ బకాయిలు చెల్లించి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు పనులు లేవు, హాస్పిటల్ పోతే వేల రూపాయలు ఖర్చు వస్తున్నాయి. కాబట్టి దీన్ని వెంటనే కూటమి ప్రభుత్వము ఆలోచన చేసి ఆ దిశగా వాళ్లకు నిధులు కేటాయించి ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము 10 రోజుల నుంచి స్పందించకపోవడం ఇది మంచి పరిణామం కాదని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఏదో ఒక రోజు అర్ధపుటో నిధులు లేకనో ఆగిపోయిన గతంలో చూసినాం ఎప్పుడు కూడా. కానీ 10 రోజులు అయితే కూడా దాని మీద మాట్లాడేవారు లేరు. మినిస్టర్లు ఏమైనా కానీ హెల్త్ మినిస్టర్ కానీ మాట్లాడడం లేదు. కాబట్టి వెంటనే దీని ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. 2700 కోట్లు నిలబడిపోయినాయని చెప్పేసి ఏ హాస్పిటల్కి ఎత్తుకున్నా కూడా కోట్లలో బకాయిలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రొద్దుటూరులో కూడా దాదాపు 7-8 హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని కూడా పనిచేస్తా ఉన్నాయి. కానీ ప్రభుత్వం కూడా కొన్ని చెప్తా ఉంది, అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు, మేము ఇచ్చే ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చేదే కాకుండా అదనంగా కూడా చేస్తున్నాం. అటువంటి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోండి, సీజ్ చేయండి. కానీ ఈ రకంగా నిధులు ఆపేసి ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రెసిడెంట్ ద్వారా డిమాండ్ చేస్తామని, లేని పక్షంలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన తీసుకుపోతామని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం బంగర మండలం ఎం సీతాపురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్న క్షేత్ర సహాయకుడి నియామకంపై ప్రజల ఆందోళన వ్యక్తమైంది. గ్రామస్తులు ప్రత్యేకించి ఎం సీతారాంపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాంబోతుల ఉమామహేశ్వరరావు, దన్నాన అప్పలనాయుడు, అల్లేన రామారావు తదితరుల ఆధ్వర్యంలో శనివారం ఎంపీటీఓ రాజారావుకు వినతి పత్రం అందజేశారు. గత 5 నెలలుగా ఉపాధి పనులు జరగకపోవడం వలన ప్రజలు వలస వెళ్లిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడినట్లు తక్షణం క్షేత్ర సహాయకుడిని నియమించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు. మార్కెట్ గమనం అందుపడ్డారు. 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 పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లిమల్ల నియోజకవర్గం డెంకాడ మండలంలో వినతి పత్రం సమర్పించారు. జిల్లా కమిటీ పక్షాన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నెల్లిమర్ల ఇన్ఛార్జ్ కింతాడ అప్పారావు, ఎలక శేఖర్, కింతాడ గోవింద్, డిపిల్లి నరసింగారావు, దత్తి వెంకటరావు, మూలపర్తి శ్రీను కలిసి ఈ వినతి పత్రాన్ని సంబంధిత అధికారికి అందజేశారు. దాని మీద నిరసన ప్రదర్శనగా అన్నగారి ఆదేశాల మేరకు ఈ ప్రతి మండలము ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి ఈ యొక్క మండలం వచ్చి ఉన్నాము.
దయించి మా విన్నపాలు తీసుకొని మాకు ఒకటి న్యాయం చేయాలని పైన మా అన్నగారి ఆదేశాల మేరకు మాకు ఈ మండలంలో ప్రతి మండలంలో గౌరవంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటున్నాం. నిజాం చేసేది సుప్రీంకోర్టు జస్టిస్ చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద హత్య ప్రయత్నం జరిగింది. దాని మీద నిరసన ప్రదర్శనగా అన్నగారి ఆదేశాల మేరకు ఈ ప్రతి మండలము ఎంఆర్ఓ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడానికి ఈ యొక్క మండలం వచ్చి ఉన్నాము. దయించి మా విన్నపాలు తీసుకొని మాకు ఒకటి న్యాయం చేయాలని పైన మా అన్నగారి ఆదేశాల మేరకు మాకు ఈ మండలంలో ప్రతి మండలంలో గౌరవంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గుడివాడలో జాతీయ రహదారి పక్కన ఉన్న క్రాకర్ షాప్ వద్ద అగ్నిమాపక సిబ్బంది దీపావళి పండుగ నేపథ్యంలో క్రాకర్స్ వినియోగదారులకు భద్రతా జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తుగుండు సామాగ్రి కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పటాకులు కొనుగోలు చేసే దుకాణాల్లో పాటించవలసిన నియమాలను వివరించారు. దీపావళికి ముందుగా అగ్నిమాపక శాఖ సూచనలను పాటించడం ఎంత ముఖ్యమో తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎంఎస్వి రవిప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ఎల్ ఉమామహేశ్వరరావు, సూర్యనాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందని అందరికీ తెలియజేశారు. సింథటిక్ దుస్తులను ధరించరాదు. సగం కాలిపోయిన కాలవలసిన పతాకాలని ఎప్పుడు కూడా మళ్ళీ వెలిగించడం ప్రమాదకరము. వాటిని నీటిలోనూ పారవేయవలను. ఎల్లప్పుడూ రాకెట్లను, పతాకాలను మాదిరిగా మీ శరీరం బట్టల నుండి దూరంగా ఉంటుంది. గుడిసెలు, గడ్డివాములు, పెట్రోల్ బంకుల నుండి దూరంగా ఎల్లప్పుడూ రాకెట్లను, పటాకులను కాల్చినప్పుడు దూరంగా వెలిగించవలను. ఎప్పుడూ ఫైర్ క్రాకర్స్ గట్టి ఉపరితలంలో నుంచి వెలిగించాలి. మరియు ఏదైనా క్రాకర్స్ వెలిగించేటప్పుడు మండించేటప్పుడు మీ తలను పక్కకు తిప్పాలి. ఎదురుగా వెలిగించే ముందుకి తల ముందుకు పెట్టి వెలిగించకూడదు. వెలిగించడం వల్ల అది మన కంటినే పడి కంటి ప్రమాదం ఉంటుంది. ఈ బట్టలు అగ్నికి ఆవుతైతే పొరపాటున పరిగెత్తవద్దు. దొల్లవలను నేలపై దొల్లవలను అగ్గిపెట్టెలు, ఓపెన్ లైట్లు మరియు గ్యాస్ లైట్లు మొదలైన వాటిని ఎల్లప్పుడూ ఫైర్ క్రాకర్లకు దూరంగా ఉంచండి. నీటితో నింపి ఉంచాలి. మరియు ఎప్పుడూ అగ్ని అప్రమత్తంగా ఉండండి. ఈ అగ్ని ప్రమాదాలను పాటించి ఈ యొక్క దీపావళిని సురక్షిత దీపావళిగా చేసుకోవాలని మా అగ్నిమాపక శాఖ తరఫున మేము అందరికీ తెలియపరుచుకుంటున్నాము. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజాం సెంటెన్స్ స్కూల్ వెనుక గల జిఎంఆర్ వరలక్ష్మి కళాక్షేత్రం ప్రారంభించారు. పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్ పౌరాణిక, చారిత్రక, సామాజిక నాటకాలు సమాజ అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయని, కళారంగ అభివృద్ధికి పద్మశ్రీ ఎడ్ల గోపాలం కృషిని అభినందించారు. అనంతరం 13 లబ్ధిదారులకు 8.67 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయించారు. పెద్దగా అది మూమెంట్ లేక ఎక్కడికక్కడ స్థలం ఆగిపోయింది. మళ్ళీ గోపాలరావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత వారు వెంకటనారాయణ పేషాలు తర్వాత మరి కొంతమంది కార్యవర్గాలకు వచ్చి నన్ను కలవడం, మళ్ళీ మేము ఇక దీన్ని పూర్తి చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే నేను అన్నాను, సార్ ఇప్పుడు 5 years బ్యాక్ ఇచ్చేదంతా కూడా దీన్ని పెద్దగా నడిపించలేకపోయారు. ఇప్పటికైనా మీరు నడిపిస్తారని ఒక నమ్మకం ఉంటే నేను జిఎంఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. దానికి లేదండి మేమంతా కూడా ప్లాన్ చేసుకున్నాం, దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని మేము నిర్ణయానికి వచ్చామని చెప్పడం జరిగింది. దాంతో వెంటనే కూడా ఆయన విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ అన్నింటిలో కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన ఎల్లగానే కూడా ఆయన సాయశక్తులా ఇస్తూనే ఉంటారు. దీనికి కూడా నేను తీసుకెళ్ళిన వెంటనే ఈ ప్రపోజల్ వెంటనే కూడా కనీసం 1 గంట కూడా వెయిట్ చేయకుండా, లేదంటే వాళ్ళకి యాజిటీగా వాళ్ళకి
నిర్మాణం చెప్పండి, వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారని చెప్పండి అని చెప్పేసి వారు చెప్పాము. కుప్పం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తెలిపారు, తమిళనాడులో 30కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. రామకుప్పం, కోట మండలాల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించి 2 కేసులు ముద్దాయి పైన నమోదయ్యాయి. పోలీసులు దొంగను పట్టుకుని కారుతో పాటు సుమారు 125 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. తమిళనాడు అంబూరు సమీపంలోని ఉదయ అంగరంగకు చెందిన గొడ్విన్ మోహన్ రాజేంద్రన్ను కుప్పం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంతర్రాష్ట్ర దొంగ పట్టుకుపోయిన పోలీసు అధికారుల చర్యలను డీఎస్పీ పార్థసారథి ప్రశంసించారు. రూరల్ సీఐ మల్లేష్ యాదవ్కు పోలీసులకు క్యాష్ రివార్డులు అందజేశారు. ఈ నెల 11న ఉదయం సుమారు 8:30 గంటలకి ఈ రామకుప్పం మండలంలో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగిందండి. దాంట్లో అఫెండర్ని పట్టుకురావడం జరిగింది. అలాగే అదే సేమ్ టైం అదే అఫెండరు వీకోట్లో కూడా చేయడం జరిగింది. ఇతడిని అరెస్ట్ చేయడం జరిగిందండి. 17వ తేదీ అంటే నిన్నటి రోజున అరెస్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ 3 గంటలకి ఇతడిని విజలాపురం రోడ్లో సంతమిట్ట జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ 30 కేసులు తమిళనాడులో ఉన్నట్టుగా తెలిసింది. ఇతని పేరు వచ్చేసి గాడ్విన్ మోజెస్ రాజేంద్రన్ అని ఇతడి పేరు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని నుంచి ప్రాపర్టీ రికవర్ చేయండి. ఇతడు అంతర్రాష్ట్ర నేరగాడు. ఇతడు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మహాసముద్రం టోల్ ప్లాజా సమీపంలో సంచలనం సృష్టించిన రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి పలమనేరు వెళ్తున్న ఇండియన్ ఆయిల్ లోడుతో ఉన్న ట్యాంకర్పై విధంగా ఒక కారు లోపలి ప్రయాణికులు అతివేగంగా డివైడర్ను ఢీకొని ఆ తర్వాత ట్యాంకర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ బోల్తా పడడంతో కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్లో ఉన్న పెట్రోల్, డీజిల్ రోడ్లపైన చల్లి పండుగ సందర్భంగా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సాయంతో నియంత్రణ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు రాబోతున్నాయి. డివైడర్ కొట్టుకొని అంటే వాళ్ళు ఆ పక్క కారు ఉంది, ఆ పక్క పోయిందంటే కారు పక్క వాటర్ ప్లాంట్ వాస్తవం. తమిళ సార్కి చెప్పిన నా దగ్గర ఆయనది నెంబర్ ఉంది, ఆయనకి చేయను. మీకు చేస్తే బిజీ అని వచ్చి ఆయనకి చేయను. సార్ పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయనామా, ఫైర్ ఇంజిన్కి చేయనామా, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా చేయనామా. రాలేంగా వల్ల టోల్ గేట్ దాటానేపా.
ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.